నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారా? సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ మనుగడ కష్టమని భావించిన జగన్ జాతీయ పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీలో విలీనం కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలను తొలగిస్తేనే వైసీపీని విలీనం చేస్తానని జగన్ షరతులు పెట్టారా? అసలు జగన్ బెంగళూరు ఎందుకు వెళ్లారు? పులివెందులలో 5 రోజుల పర్యటనను కుదించారు ఎందుకు? అక్కడ ఆయన ఎవరితో కలిశారు? ఏం చర్చలు జరిపారు? ఇవే ప్రశ్నలు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సర్కిల్లో ప్రతి ఒక్కరి మధ్యలో కదలాడుతున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. అందుకు కారణం కూడా ఉంది. వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారంటూ జరుగుతున్న వార్తలే అందుకు కారణం. వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డికే శివకుమార్ తో వైఎస్ జగన్ చర్చలు జరిపారంటూ వార్తలు చెక్కలు కొడుతున్నాయి. దీనికి మరింత బలం చేకూర్చేలా బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలకే పరిమితమైంది. వైసీపీ సైతం ఊహించని విధంగా ఘోరంగా వైసీపీ పరాజయ పాలైంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇక తన మనుగడ, పార్టీ మనుగడ కష్టమని భావిస్తున్నారు అనే ప్రచారం సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం, ప్రధాని నరేంద్ర మోదీ అండదండలు ఉండడంతో వైఎస్ జగన్ ఆందోళన చెందుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ పై అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు ఈ కేసులు వెంటాడుతున్నాయి. మరోవైపు దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సైతం రాబోయే రోజుల్లో గుదిబండలా మారబోతోంది. ఇలాంటి తరుణంలో జాతీయ పార్టీ సాయం లేనిదే బతికి బట్టకట్టడం సాధ్యం కాదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి వైఎస్ జగన్ సిద్ధమయ్యారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటి అంటే జగన్ దాదాపు 10 ఏళ్ల తర్వాత బెంగళూరుకు వెళ్లారు. అధికారం పోయిన తర్వాత వైఎస్ జగన్ పులివెందులలోని తన నియోజకవర్గంలో 3 రోజుల పాటు పర్యటించారు. అనంతరం వైఎస్ జగన్ పులివెందుల నుంచి నేరుగా బెంగళూరు వెళ్లారు. అయితే బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తో పార్టీ విలీనం అంశంపై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల కొనసాగుతున్నారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు నెట్టేస్తేనే తాను కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేస్తానని వైఎస్ జగన్ క్లారిటీగా చెప్పేశారని కూడా టాక్ నడుస్తోంది. వైఎస్ జగన్ ప్రతిపాదనపై హైకమాండ్ తో చర్చించి నిర్ణయం చెప్తానని డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తాడేపల్లిలో ఉంటే చంద్రబాబు నుంచి, హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉంటే రేవంత్ రెడ్డి నుంచి ఇబ్బందులు ఉంటాయని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇకపై బెంగళూరు యలహంక ప్యాలెస్ లోనే ఉండనున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ శ్రేణులు రియాక్ట్ అయ్యారు. వైఎస్ జగన్ బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కు సతీమణి వైఎస్ భారతితో కలిసి వెళ్లిన మాట వాస్తవం. కానీ కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డికే శివకుమార్ తో భేటీ అయ్యారనేది వాస్తవం కాదని వైసీపీ సోషల్ మీడియా వేదికగా చెబుతోంది. ఇదంతా దుష్ప్రచారం అని సోషల్ మీడియా వేదికగా ఖండిస్తోంది. ఇలాంటి తరుణంలో బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పార్టీ మనుగడ కష్టమని భావించి కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు డీకే శివకుమార్ తో బెంగళూరులో చర్చలు సైతం జరిపారంటూ బాంబు పేల్చారు. ఒకవైపు ప్రచారంలో వాస్తవం ఎంత అని తెలుసుకునే లోపు బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అదంతా వాస్తవమే అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మరి బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యల వెనుక లోగుట్లు ఏమైనా ఉన్నాయా అన్న సందేహం రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇప్పుడు మరి మీరేమనుకుంటున్నారు? కమెంట్స్ మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.